భారతదేశానికి లిఖితమైనటువంటి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో రాష్ట్ర లిస్టు అనగా రాష్ట్రం యొక్క అంశాలకు సంబంధించినటువంటి స్టేట్ లిస్టు, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెంట్రల్ లిస్టు, తర్వాత ఈ రెండింటికి సంబంధించినటువంటి కాన్కరెంట్ లిస్టు అంటే ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల పరిధి రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర స్థాయిలో పరిపాలించడానికి గాను ఎన్నుకుంటారు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర అంశాల మేరకే, ఇష్యూస్ మేరకే వాళ్ళు వాటిపై నిర్ణయాలు తీసుకుంటారు. అది ఆ యొక్క అసెంబ్లీని ఏమంటారు, లెక్కలో అంటారు అంటే రాజ్యాంగ పరిధిలోనే అది ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించింది. మరి పార్లమెంటు అంశానికి వస్తే పార్లమెంటు పరిధి ఏమిటి? రాష్ట్రానికి పార్లమెంట్ పరిధికి ఉన్న సంబంధాన్ని ఎందుకు దాన్ని రాష్ట్ర పరిధిలోనే కుంచిస్తున్నారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి ఒక పార్లమెంటు సీటు 2 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో ఎందుకు ఉండకూడదు అనబడేటువంటి ప్రశ్న వస్తున్నది. కాబట్టి ఒక్కసారి ఇక్కడ చూడండి, ఒక పార్లమెంటు సీటు పాండుచేరి పుదుచ్చేరిలో ఉన్నటువంటి సీటు పార్లమెంట్ యొక్క పరిధి తమిళనాడులో ఉంది, కేరళలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కదా. మరి అక్కడ 3 రాష్ట్రాలలో విస్తరించినటువంటి ఒక పుదుచ్చేరి పార్లమెంటరీ సీటు వలన అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు 3 రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తే తప్పు ఏమిటి అంటే, ఇక్కడ అట్లా చేయకూడదు, రాష్ట్ర పరిధిలోనే ఉండాలి. రాష్ట్ర పరిధిలో ఎందుకు ఉండాలి అంటే, అక్కడ ముఖ్యమంత్రియే పార్లమెంటు సభ్యులపై అధికారాన్ని, గుత్తాధిపత్యాన్ని సంపాదించాలి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఆడించాలి అనేటువంటి ఈ యొక్క సూత్రీకరణ, ఈ యొక్క సూత్రం వల్లనే ఒక పార్లమెంటు సభ్యుడి పరిధిని రాష్ట్రంలో పోయే ప్రయత్నం ఇటు బీజేపీ పార్టీ చేస్తుంది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది, దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చేస్తున్నవి. 45-46 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారత పార్లమెంటులో ఉన్నటువంటి 543 సీట్ల నుండి ఇప్పుడు ఇటీవల వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా 616 నుండి 688 కానీ 650 సీట్లకు గాను పెంచడానికి ప్రయత్నం కసరత్తు చేస్తుంది. కానీ బీజేపీ పార్టీ యొక్క ఉద్దేశం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తమ బీజేపీ చెప్పు చేతల్లో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంచుమించుగా అదే రీతిని అవలంబిస్తుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు అయినా, ప్రాంతీయ పార్టీలు అయినా ఎంపీలను తమ చేతుల్లో పెట్టుకోవాలి అనుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి స్పీకర్ ఉంటాడు, రాష్ట్ర పరిధికి సంబంధించి ముఖ్యమంత్రి ఉంటే, కేంద్ర పరిధికి ప్రధానమంత్రి. కాబట్టి 4 రాష్ట్రాలలో పరిధి విస్తరిస్తే తప్పేమిటి? పాండుచ్చేరి యొక్క పుదుచ్చేరి లాగా అనే ప్రశ్నే మేము వేస్తున్నాము.